యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని యొక్క శక్తిని ఆనందిస్తున్నారా? దేవుని యొక్క మహిమను, ఆయన కృపను ధ్యానిస్తున్నారా? ప్రార్థనలు చేసుకోండి, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. తప్పక మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని సృష్టి ఎంత అందమైనదో మీరు నా వెనకాల చూస్తున్నారు. సముద్రం ఆనందంతో గంతులు వేయుచున్నది. దేవుడు సృష్టి ఎలాగుందంటే, సృష్టికర్త ఇంకెంత అందంగా ఉంటాడో. 10,000 మందిలో సుందరుడైన దేవుడు ఒకరోజు మనం అందరం కూడా ఆయన కలుసుకోబోతా ఉన్నాం. ఆ నిరీక్షణతో మనం బ్రతికినప్పుడు దేవుడు తప్పక మనకి సహాయం చేసి ఆయన రాజ్యంలో చోటిస్తాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవేశిస్తున్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మనము జలముల గుండా వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, అవి ఎంత మాత్రము నేను ఏమి చేయలేవు. నదుల గుండా వెళ్ళినప్పుడు, సముద్రం గుండా వెళ్ళినప్పుడు అవి నీ మీద ఎంత మాత్రము పొర్లి పారవు. అవును దేవుని బిడ్డలారా, నిత్య జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు. కొంతమంది మానసిక పరిస్థితిని బట్టి, వారికి అనారోగ్యాన్ని బట్టి, వారికి బలహీనతలను బట్టి, మరి కొందరైతే ఇల్లు లేక, స్థలం లేక, వారికి ఉన్న అనారోగ్యంతో, బలహీనతలతో, శ్రమల్లో, కష్టాల్లో వెళ్తూ ఉన్నారు. నువ్వు సముద్రం గుండా వెళ్ళినా కానీ, నదుల గుండా వెళ్ళినా కానీ అవి నిన్ను ఏమీ చేయలేవు. జలములలో పడి నువ్వు వెళ్ళినా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటూ ఉన్నారు? ఎలాంటి శోధనలో ఉన్నావు, ఎలాంటి అగాధములో ఉన్నారు, ఎలాంటి కష్టములో ఉన్నారు? భయపడకండి. ప్రభు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను. నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాను. అవి ఎంత మాత్రము నిన్ను ఏమి చేయలేవని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో ఒకవేళ ఈ సముద్రపు అలలు ఎలాగైతే కొడుతున్నాయో, శోధనలు, నిందలు, అవమానాలు, కష్టాలు, ఒక అల తర్వాత ఒక అల నీ జీవితంలో నిన్ను కొట్టుమిట్లాడుతున్నావా? అయినా భయపడద్దు. అవి నిన్నేమి చేయలేవు. దేవుడు నీ జీవితంలో ఈ అలలన్నిటినీ తొలగించి మిక్కిలి నీ జీవితాన్ని నిమ్మలపరచబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారో ప్రభా, నువ్వు సముద్రము గుండా పడి వెళ్ళినా, నదులు గుండా వెళ్ళినా నీకు తోడై ఉంటాను, అవి నేను ఎంత మాత్రం ఏమి చేయవు, అవి నీ మీద పొర్లి పారవన్నా ప్రభా. శ్రమలు, ఇబ్బంది, కష్టము, వ్యాధి, బలహీనత, అనారోగ్యము, అప్పులని సముద్రంలో గుండా వారు వెళ్తున్నారు, అవి నిన్నేమి చేయవని మీరు మాట్లాడారు ప్రభా. బిడ్డలందరినీ విడిపించండి, ఆదరించండి, ధైర్యపరచండి. ఉదయకాల సమయంలో గొప్ప కార్యాలు మా బిడ్డలందరి జీవితంలో జరిగించి మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. జలములలో పడిన వెళ్ళినా అవి నిన్నేమి చేయవు, నేను నీకు తోడై ఉంటానన్నాడు. నదులు గుండాను వెళ్ళినవి నీ మీద పొర్లి పారవన్నాడు ఆయన. ఎలాంటి శోధన అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఒక అల తర్వాత ఒక అల వచ్చి నీ కుటుంబాన్ని కొడుతున్నాయా, అవి నిన్నేమి చేయవు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు విడిపించబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.